హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కొందరు సగం మేధావులు ఉంటారు, కానీ వాళ్ళు ప్రపంచం మొత్తం ఈదొచ్చాము అంటూ తమకు మించినట్టు మేధావులు లేనట్టు సమస్త శాస్త్రాలు ఒడబోసినట్టు నీతులు చెప్పడం, లేదా ఒక వేదాంతం చెప్పడం, లేదా ఒక సూక్తులు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇదంతా ఎందుకంటే మన వేణుస్వామి గారి గురించి చెప్పడం ఇదంతా కూడా. ఎందుకంటే తను ఒక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ఏహమైనటువంటి భావజాలాన్ని తను ఏ విధంగా కలిగి ఉన్నాడు, అతను స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత చులకన భావాన్ని కలిగి ఉన్నాడో, స్త్రీలను అవమానిస్తే ఏ విధంగా మాట్లాడాలో ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత అతన్ని ఈ ప్రశ్నని అడుగుదాం. ఎందుకంటే అతను స్త్రీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి. మనకు కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి వీడియో ప్లే చేయము, ఇక్కడ ఫోన్ ద్వారా ప్లే చేస్తున్నాం. మూడు విషయాలు కష్టమమ్మా. మూడు విషయాలే ఈజీ, మూడు విషయాలే కష్టం. డబ్బు సంపాదించడం చాలా ఈజీ, మోరల్ సెట్టింగ్స్ వదిలేస్తే. ఒక అమ్మాయిని పడాయించడం చాలా ఈజీ, సెలబ్రిటీ అవ్వడం చాలా ఈజీ. డబ్బు సంపాదించడం ఎట్లా అంటే మోరల్ సెట్టింగ్స్ వదిలేసి సంపాదిస్తుంది. ఒక అమ్మాయిని కరెక్ట్గా టార్గెట్ చేసి కొడితే పడుతుంది. అట్లనే సెలబ్రిటీ అవ్వాలి అంటే పెద్ద అవసరం ఏం లేదు, మంచిగా హైదరాబాద్ చౌరస్తాలో పోయి కుక్కని కలిస్తే ఆటోమేటిక్ సెలబ్రిటీ అయ్యారు. ఎందుకంటే కెమెరాలు వస్తాయి కాబట్టి. కానీ ఈ మూడింటి మీరు ఎదుర్కోవడం కష్టం. ఇదండి సంగతి. తను ఒక ప్రపంచ మేధావి అన్నట్టు తన జీవితాలన్నీ కూడా వడబోసి సారం చేసి వడగట్టి వేదాంతం చెప్తున్నాడు, సిద్ధాంతం చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా కష్టము అండ్ ఈజీ అంటున్నాడు. సరే, అది అలా వదిలేస్తే రెండవది చెప్పినటువంటిది చాలా ఏహమైన అభిప్రాయం. అమ్మాయిని పటాయించడం అంట. ఆయన పదప్రయోగాలు చూడండి. పటాయించడం అంట. ఏం పటాయిస్తాడు మరి? ఆయనేమో 20 ఏండ్ల కుర్రాడా అంటే కాదు, నెత్తివెరేసి సీటు కింద 50 ఏండ్లు వచ్చినటువంటి వ్యక్తి ఆయన అమ్మాయిలను పటాయించడం అంటే, అమ్మాయి అంటే స్త్రీయా, గర్లా, లేకపోతే ఉమెనా? మరి ఈ అమ్మాయిల లిస్టుల్లో వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఉంటారా, ఉండరా? అంటే అందరూ టార్గెట్ చేయలేకపోవడమే పొరపాటు. అందరూ టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని పటాయించమని చెప్తున్నాడా? ఏంది ఈయన ఉద్దేశం ఏంటి? మరి టార్గెట్ చేస్తే అంటే షాడిస్టులు అయిపోతారు. టార్గెట్ చేస్తే ఏమవుతారంటే, ట్రయల్ చేస్తే ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ట్రయల్ వేస్తే ఇష్టపడుతుంది, లేకపోతే లేదు. ట్రయల్స్ అంటాం దాన్ని. కానీ టార్గెట్ అంటే ఏంది? హింసాత్మక ధోరణి ఆలోచనలు వస్తాయి, షాడిజం ధోరణి వస్తుంది. నన్ను ప్రేమించకపోతే దాడి చేస్తాను, యాసిడ్ పోస్తాను, నాకు దక్కకపోతే ఇంకొకరికి దక్కాల్సిన అవసరం లేదు. ఇదే టార్గెట్ వల్ల జరిగే ప్రమాదాలు. అంటే హింసా ప్రవృత్తిని నేర్పుతున్నాడా? హింసకు దారి తీస్తుందని చెప్తున్నాడా? అసలు ఏంటి అమ్మాయిల మీద, స్త్రీ మీద ఉన్న గౌరవం ఏంటి? ఇతడు మరి ఏ వేదాలు చదివాడు, ఏ ఉపనిషత్తులు చదివాడు, మరి ఆయన ఎవరిని కొలుస్తున్నాడు? ఈ అమ్మాయిలను పటాయించే విధానం ఏంటి? మరి ఆయన పటాయించి పెళ్లి చేసుకున్నాడేమో, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటున్నాడు. వాళ్ళ వైవాహిక జీవితంలో ఇంటర్వ్యూలు చూస్తే అదే చెప్తాడు. ఇంత ఏహమైన స్త్రీ పట్ల గౌరవం లేకుండా ఇంత బహిరంగంగా వీడియోలకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. స్త్రీలను గౌరవించాలి. స్త్రీలో మన ఇంటి ఇల్లాలను తప్పించి ప్రతి స్త్రీలో ఒక తల్లిను, చెల్లిను, అక్కను అలా చూసుకోవాలి. అది వదిలేసి టార్గెట్ చేయండి అని చెప్పడం, టార్గెట్ చేస్తే పడుతుంది అని చెప్పడం. మరి సదరు ఈ సిద్ధాంతం చెప్తున్న ఇతని ఇంటి వ్యక్తికి చెందినటువంటి అమ్మాయిలను మరి టార్గెట్ చేస్తే పడిపోయేంత హీనంగా పెంచుతున్నాడా వాళ్ళ స్త్రీలను? మరి ఈయనే సమాధానం చెప్పాలి. ఇంత చండాలమైనటువంటి అభిప్రాయం చెప్పడం. దాన్ని ఇంకొక అభిప్రాయం ఏం చెప్పాడు? కుక్కను గరిస్తే సెలబ్రిటీ అవుతారట. మరి ఆ కుక్కను గరిస్తే ఎందుకు సెలబ్రిటీ అవుతారంటే, అక్కడ కెమెరాలు వచ్చేస్తాయని ఎంత హీనంగా మీడియా ఛానళ్ళ గురించి కెమెరాలు వచ్చేస్తాయి, గొట్టాలు వస్తాయన్నట్టు లెవెల్లో చెప్పడం అనేది ఆ మీడియా పట్ల ఆయనకున్న చులకన భావన. మరి కుక్కను గరిస్తే సెలబ్రిటీ అవుతారంటే, మరి ఈరోజు అందరూ కూడా మరి ఏ కుక్కలను గరవాలి ఏంటి? అది ఏం ఉద్దేశం? అది ఏం సామెత? ఇప్పుడు గత కాలం వేరు, ఇప్పుడు సామెతలు వాడుతున్నప్పుడు మనోభావాలు దెబ్బతీస్తుంటాయి, లేదా ఇతరితర వక్ర భాషలు వస్తుంటాయి. జాగ్రత్తగా వాడాలనేటువంటి ఈ శాస్త్ర పండితులకు తెలవకపోవడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. ఏదైనా సరే స్త్రీల పట్ల ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండడాన్ని చాలా హీనమైనటువంటి మరుగుజ్జు మెదళ్ళుగా చూడాలి. వాళ్ళని స్త్రీ పట్ల గౌరవం ఇవ్వాలి. మరి అట్లా టార్గెట్ చేయాలంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి తల్లి, చెల్లి, అక్క, కూతురు ఇంతమంది ఉంటారు. వాళ్ళని మరి ఆ ఇంటి వ్యక్తులని మరి టార్గెట్ చేస్తే అంత బలహీనంగా ఉంటారా? స్త్రీ అంత బలహీనంగా టార్గెట్ చేస్తే పడిపోతుందా? పటాయిస్తారా? ఏంటి ఆయన వక్ర భాష, ఎక్కువ లాంగ్వేజ్? నిజంగా సిగ్గుచేటు.
అంతటి వ్యక్తి ఇలాంటి దురభిప్రాయాన్ని కలిగి ఉండడం నిజంగా కూడా సిగ్గుచేటు. మరి వేచి చూద్దాం. మళ్ళీ తను తప్పు తెలుసుకుని దీని గురించి క్షమాపణ అడుగుతాడా, సవరణ చెప్పుకుంటాడో, ఆయన ఇంకిత జ్ఞానానికి, అతని మేధో సంపత్తికి వదిలేద్దాం.